ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చూసే పక్షుల్ని నాకు తెలిసి వీటిలో ఏ ఒక్క పక్షిని కూడా మీరు రియల్గా చూసుంటారు. ఎందుకంటే అవి అంత విచిత్రంగా ఉంటాయి. అలాంటి అద్భుతమైన పక్షుల్ని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకుందాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన వెరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికన్ వుడ్కాక్. ఈ పక్షిని చూస్తే ఎవ్వరైనా ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి అది డాన్స్ వేసే విధానాన్ని చూడండి, ఎంత విచిత్రంగా అనిపిస్తుందో. ఈ పక్షిల డాన్స్ వేయటం ఈ ఇంటర్నెట్ లో కూడా చాలా ఫేమస్ గా మారింది. ఇంకా దీనికి పుట్టిన పిల్లలు కూడా ఇలానే డాన్సులు వేస్తుంటాయి. అసలు ఇది ఇలా ఎందుకు డాన్స్ వేస్తుందో తెలిస్తే ముందు మనం చాలా ఆశ్చర్యపోతాం. చూడటానికి అది మనకు డాన్స్ వేస్తున్న పక్షిలా కనిపిస్తుంటే నిజానికి అది అలా డాన్స్ లాగా అడుగులు వేస్తూ తన ఆహారాన్ని వెతుక్కుంటుంది. ఇది అలా అడుగులు వేస్తూ ఈ మట్టిలో ఉండే వానపాముల్ని బయటకు వచ్చేలా చేస్తుంది. ఒకవేళ అవి బయటకు రాకపోతే దాని పొడవాటి ముక్కు భాగాన్ని ఈ నేలలోకి దింపేసి ఆ వానపాముల్ని బయటికి లాగి మరీ చంపి తినేస్తుంది. అంతేకాదు ఈ పక్షికి చాలా విచిత్రంగా వాటి కళ్ళు అనేవి దాదాపు వెనక్కి ఉంటాయి. అంటే ఇది ముందు ఏం జరుగుతుందో చూడగలదు, అలానే దాన్ని తల తిప్పకుండానే వెనక ఏం జరుగుతుందో కూడా ఒకేసారి చూడగలుగుతుంది. ఈ విచిత్రమైన పక్షి మనకి ఎక్కువగా నార్త్ అమెరికాలో కనిపిస్తుంటాయి. ఇంత అందంగా డాన్స్ వేస్తున్న ఈ పక్షి మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. బ్లాక్ స్కిమ్మర్. ప్రపంచంలో ఏ పక్షికి జరిగిన వింత ఈ పక్షికి జరిగింది. అదేంటంటే ఒక్కసారి ఈ పక్షి ముక్కు భాగాన్ని చూడండి. పైనున్న ముక్కు భాగం చిన్నదిగా, కింద ఉన్న ముక్కు భాగం పెద్దదిగా ఉంటుంది. నిజానికి ఈ పక్షి ఇలా పుట్టింది ఈ భూమి మీద చాలా ప్రశాంతంగా బ్రతకటానికి. అదెలా అంటే ఇది ఈ నీటిపై ఎగురుతూ దాని కింద ముక్కుని ఈ నీటి లోపలికి ముంచి ముందుకు దూసుకెళ్తుంది. అలా ఈ నీటిని చీల్చుకుంటూ వెళ్లే టైంలో దానికి ఏదైనా చేప కానీ రొయ్య గాని తగిలితే వెంటనే దాని ముక్కు పైభాగంతో పట్టుకొని ఆహారంగా చేసేసుకుంటుంది. ఇది ఆహారం కోసం వేటాడే విధానం ప్రతిరోజు ఇలానే ఉంటుంది. అంతేకాదు ఈ పక్షుల్లో ఇంకో విచిత్రం కూడా ఉంది. ఏ పక్షికి లేని వింతగా వాటి కళ్ళల్లో ఉండే కనుపాపలు రౌండ్ గా ఉండకుండా నిలువుగా క్యాట్స్ కి ఉన్నట్లుగా ఉంటాయి. ఇలా ఉండటం వల్ల ఈ పక్షి ఈ చీకటిని కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతుంది. అందుకే ఈ పక్షులు రాత్రిపూట కూడా వాటి వేటని చాలా శక్తివంతంగా వేటాడుతుంటాయి. నిజానికి ఈ పక్షుల్లో మనం ఏది చూసినా కూడా అన్ని విచిత్రంగానే అనిపిస్తాయి. ఎందుకంటే ఒక్కసారి అది నిద్రపోయే విధానాన్ని చూడండి. చిన్నపిల్లలు పడుకున్నట్లు ఎంత ఫన్నీగా పడుకుందో. మొదటిసారి ఈ పక్షిని ఎవరైనా చూశారంటే ఈ పక్షి చనిపోయింది అని ఖచ్చితంగా అనుకుంటారు. కానీ ఈ పక్షులు ఎందుకు ఇలా పడుకుంటాయంటే వాటి బరువైన ముక్కుని మోసి అలిసిపోయిన దాని మెడ కండరాలకు ఉపశమనం కలిగించుకోవటానికి ఈ విధంగా నిద్రపోతుంటాయి. అయితే వీటికి పుట్టే పిల్లల యొక్క ముక్కు భాగం మొదట్లో రెండూ సమానంగానే ఉంటాయి. కానీ అవి పెరిగి పెద్దవయ్యే కొద్దీ వాటి ముక్కు భాగం పైది చిన్నదిగా కిందది పెద్దదిగా మారిపోతుంటాయి. ఈ అద్భుతమైన వింతైన పక్షులు నార్త్ అండ్ సౌత్ అమెరికా తీర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. రెడ్ బిల్లెడ్ స్కిత్ బిల్. ఈ పక్షి 28 సెంటీమీటర్లు ఉండగా అందులో 8 సెంటీమీటర్ల వరకు దీని ముక్కు భాగమే ఉంటుంది. పంటలను కోసే ఒక కొడవల రూపంలో దీని ముక్కు అలా ఉండటం వల్ల ఈ పక్షి చాలా వింతగా కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే ఇది వుడ్ పేకర్ పక్షి ఫ్యామిలీకి చెందింది. ఈ వుడ్ పేకర్ పక్షులు వాటి ముక్కు భాగంతో ఈ చెట్లని చాలా బలంగా కొడుతూ వాటి గూడు కోసం హోల్స్ పెడుతుంటాయి. ఈ రెడ్ బిల్లెడ్ పక్షి కూడా అలా హోల్స్ పెట్టడానికి దాని ముక్కుతో ట్రై చేసిందంటే దాని ముక్కు అనేది వెంటనే విరిగిపోతుంది. ఈ పక్షులు వాటి గూడు కోసం ఇలా చేయవు. ఈ వుడ్ పేకర్స్ వదిలేసిన పాత గూడుల్నే వాటి గూడుగా ఉపయోగించుకుంటాయి. దీని ముక్కు భాగం ఇంత విచిత్రంగా ఇంత వింతగా ఉన్నా కూడా నిజానికి ఇదే దాని ఆహారాన్ని వెతుక్కోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ చెట్లపై నిలువుగా పాకుతూ దాని పొడవైన వంగిన ముక్కు సహాయంతో ఈ చెట్ల బెరడు మధ్యలో లేదా వెదురు బొంగుల రంధ్రాల్లో దక్కనుండే ఇన్సెక్ట్స్ ని, స్పైడర్స్ ని, ఇంకా లార్వాలను కూడా చాలా ఈజీగా పట్టుకుని బయటికి లాగి మరీ వాటిని ఆహారంగా తినేస్తూ బ్రతుకుతుంది. ఈ వింతైన పక్షులు మనకి ఎక్కువగా సౌత్ అమెరికాలో కనిపిస్తుంటాయి. స్టోర్క్ బిల్లెడ్ కింగ్ ఫిషర్. చూస్తానికి కలర్ఫుల్ గా చాలా అందంగా కనిపిస్తున్న ఈ పక్షి చాలా చిన్నది. కానీ ఇది దాని ఆహారాన్ని వేటాడే టైంలో మాత్రం దాని రేంజ్ ఏంటో అర్థమైపోతుంది. ఇది దాని ఆహారాన్ని వేటాడే టైంలో ఒక చెట్టు కొమ్మపై కూర్చొని చాలా సైలెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే దాని ఆహారం కనిపిస్తుందో మెరుపు వేగంతో ఈ నీళ్ళల్లోకి దూసుకెళ్లి ఆ చేపని పట్టుకొస్తుంది. చిన్న చేపలైతే వెంటనే మింగేస్తుంది. అదే కొంచెం పెద్ద చేప అయితే ఆ చేప చచ్చే వరకు ఈ కొమ్మపై కొడుతూ
కొడుతూ అది చనిపోయింది అని తెలిసిన తర్వాతే అప్పుడు మింగేస్తుంది. చాలా అందంగా కనిపిస్తున్న ఈ పక్షి ఆహారాన్ని వేటాడే విధానం ఇలానే ఉంటుంది. ఇంకా ఇది ఈ చేపలనే కాకుండా లిజర్డ్స్ ని, రొయ్యల్ని, కప్పల్ని, చిన్న పాముల్ని, అలానే చిన్న పక్షుల పిల్లలను కూడా చంపి తినేస్తుంది. కింగ్ ఫిషర్ పక్షి జాతుల్లో ఇది చాలా బలమైంది. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే దీని పొడవాటి బలమైన ముక్కు భాగం ఈ పక్షిని చాలా ప్రత్యేకంగా చూపిస్తుంది. 8 సెంటీమీటర్ల పొడవు వరకు ఉండే దీని ముక్కు భాగంతో ఈ లిజర్డ్స్ బోన్స్ ను కూడా చాలా ఈజీగా విరక్కొట్టేస్తుంది. ఇంకా ఈ నీటిపై సూర్యుని కాంతి పడినప్పుడు వచ్చే గ్లేర్ వల్ల ఈ నీటిలో ఉన్న చేపలు మామూలుగా కంటికి సరిగ్గా కనిపించవు. కానీ ఈ కింగ్ ఫిషర్ పక్షి కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన పొర ఉంటుంది. అది ఈ కాంతిని అడ్డుకుని లోపల ఉన్న చేపలు ఎక్కడ ఉన్నాయో కూడా చాలా స్పష్టంగా కనపడేలా సహాయం చేస్తుంది. వింతేంటంటే ఈ పక్షులు చెదపురుగులు గూడులు కట్టుకునే మట్టిలో హోల్స్ పెట్టుకుని అక్కడ బ్రతుకుతుంటాయి. అంటే ఈ లోపల చెదపురుగులు ఉన్నా కూడా ఈ పక్షి పిల్లల్ని ఏమీ చేయవు. రెండు ఎలాంటి గొడవలు పడకుండా అక్కడే జీవిస్తుంటాయి. దాదాపు మేటింగ్ సమయంలో తప్ప ఒంటరిగా బ్రతకటానికి ఇష్టపడే ఈ పక్షులు ఇండియాలో అలానే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. హిమాలయన్ మోనాల్. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కనిపించే ఈ పక్షి ఏకంగా 9 రంగులతో కనిపిస్తుంది. అందుకే దీన్ని ఇంద్రధనుసు పక్షి లేదా నవరంగుల పక్షి అని పిలుస్తుంటారు. ఇంకా వీటి బాడీపై సూర్యుని వెలుతురు పడినప్పుడు ఆ కలర్స్ ఒక మెటాలిక్ కలర్స్ తో మరింత అందంగా మెరిసిపోతుంటాయి. అయితే వీటిలో మగ పక్షులు మాత్రమే ఇలాంటి అద్భుతమైన కలర్స్ తో మనకి కనిపిస్తుంటాయి. వీటిలో ఉండే ఆడపక్షులు బ్రౌన్ కలర్ లో నార్మల్ పక్షులుగానే ఉంటాయి. అంతేకాదు హాలీవుడ్ యానిమేషన్ అప్ మూవీలో కనిపించే కెవిన్ అనే ఈ పక్షిని డిజైన్ చేయటానికి ఈ మోనాల్ పక్షిని చూసే ఇన్స్పైర్ అయ్యారు. అలానే ఇది ఈ నేపాల్ దేశ జాతీయ పక్షి కూడా. అక్కడ ప్రజలు దీన్ని డాన్ఫే అని పిలుస్తుంటారు. ఈ పక్షులు దాదాపు ఎవ్వరికి అంత ఈజీగా కనిపించవు. ఎందుకంటే ఇవి ఈ సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో బ్రతుకుతుంటాయి. అంతేకాదు ఇంత దట్టమైన మంచులో కూడా ఆ తీవ్రమైన చలి వాతావరణాన్ని తట్టుకుంటూ కూడా ఇది బ్రతకగలుగుతుంది. ఇవి ఫ్రూట్స్ ని, నట్స్ ని, ఇన్సెక్ట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంటాయి. కానీ ఇదే హిమాలయ పర్వతాల్లో వీటికి పెద్ద శత్రువులు కూడా చాలా మందే ఉన్నారు. వాటిలో స్నో లెపర్డ్స్, ఈగల్స్, ఫాక్సెస్, వైల్డ్ డాగ్స్ ఇంకా మనుషులు కూడా వీటిని చంపేస్తున్నారు. పూర్వకాలంలో ఉన్న ప్రజలు ఈ మగ మోనాల్ తలపై ఉండే అందమైన పింఛం కోసం వీటిని చంపి వాళ్ళ టోపీలపై ఈ పింఛాన్ని ఒక ట్రెడిషన్ గా ధరించేవాళ్ళు. అప్పట్లో ఇవి వీళ్ళ చేతిలో దారుణంగా చనిపోయేవి. అయితే 1982లో ఈ పక్షుల్ని చంపితే వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్ష ఇంకా భారీ జరిమానాలను కూడా విధించేలా ప్రభుత్వం చట్టాలని అమల్లోకి తెచ్చింది. మారుమూల పర్వత ప్రాంతాల్లో కొంతమంది వేటగాళ్లు ఇప్పటికీ పండుగలు మరియు వివాహాల సమయంలో వాళ్ళ ప్రతిష్ఠ కోసం రహస్యంగా ఈ పక్షుల్ని చంపి ఈ పింఛాన్ని సేకరిస్తున్నారు. బుల్వర్స్ ఫిసెంట్. ఇది నెమలి జాతికి చెందిన మరో అందమైన పక్షి. ఈ పక్షులు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. కేవలం సౌత్ ఈస్ట్ ఏషియాలోని బోర్నియా ఐలాండ్ లో ఉన్న దట్టమైన రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే ఇవి కనిపిస్తుంటాయి. వీటిలో మగ పక్షులు మాత్రమే ఇలా వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఇంత అందంగా కనిపిస్తాయి. ఆడపక్షులు బ్రౌన్ కలర్ లో నార్మల్ పక్షులుగానే ఉంటాయి. కానీ ఈ మగ పక్షిలో ఉన్న ఒక విచిత్రం ఏంటంటే ఈ పక్షి యొక్క తోక భాగం ఒక విసనకర్ర లాగా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకా 32 ఈకలతో స్వచ్ఛమైన తెలుపు రంగులో చాలా అందంగా కూడా మెరిసిపోతుంది. అలానే కాళ్ళు ఎరుపు రంగులో, ముఖం బ్రైట్ బ్లూ కలర్ లో ఉంటూ కూడా మనకి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఈ మగ పక్షి ఈ ఆడపక్షుల్ని అట్రాక్ట్ చేయడానికి దాని ముఖంపై ఉన్న బ్లూ కలర్ ని పెద్దదిగా చేస్తుంది. అప్పుడు దానికి 2 పెద్ద బ్లూ కలర్ కొమ్ములు ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఈ వింత పక్షులు నట్స్ ని, బెర్రీస్ ని, ఫ్రూట్స్ ని ఇంకా ఇన్సెక్ట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంటాయి. వీటికి కూడా శత్రువులు ఎక్కువ మందే ఉన్నారు. చిరుతపుల్లు, అడవి పిల్లులు, కొండ చెలువులు, ఉడుములు ఇంకా గ్రద్దలు కూడా వీటిని చంపి తినేస్తుంటాయి. జాకోబిన్ పీజియన్. ఈ పక్షులు అడవుల్లో అస్సలు బ్రతకలేవు. ఎందుకంటే దీని తల చుట్టూ దట్టంగా ఉన్న ఫర్ వల్ల ఇవి వెనకేం జరుగుతుందో చూడలేదు, అలానే పక్కన ఏం జరుగుతుందో కూడా చూడలేదు. కేవలం ఎదుట ఉన్న ప్రదేశాన్ని మాత్రమే చూడగలుగుతుంది. ఈ కారణం వల్లే ఇవి ఈ అడవిలో ఉండే జంతువులకి చాలా ఈజీగా ఆహారంగా మారిపోయి చివరికి వీటి జాతి మొత్తం పూర్తిగా అంతరించిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాయి. వీటిని కేవలం మనుషులు మాత్రమే పెంచుతుంటారు. ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి
ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. అంటే క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఈ పక్షుల్ని మన భారతదేశం నుంచి యూరోప్కి తీసుకువెళ్లారు. బ్రిటన్ సామ్రాజ్యాన్ని పాలించిన విక్టోరియా రాణికి ఈ పావురాలంటే చాలా ఇష్టం. ఆమె వీటి అందానికి ముగ్ధురాలై తన ప్యాలెస్ లో వీటిని ప్రత్యేకంగా పెంచుకునేవారు. ఈ రాణి వీటిని ఇలా ఇష్టపడటం వల్ల 19వ శతాబ్దంలో ఈ పావురాల జాతి ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పావురాలని పెంచుకోవటానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. అయినా సరే ఇది మనుషుల చేతిలో పెరుగుతున్నా కూడా కొన్ని అజాగ్రత్తల వల్ల ఇవి చనిపోతున్నాయి. క్యాట్స్, డాగ్స్, ఫాక్సెస్, ఈగల్స్, చివరికి ఎలుకలు కూడా వీటిని చంపి తినేస్తున్నాయి. బ్లాక్ హెరాన్ గ్రే కలర్ లేదా బ్లాక్ కలర్ లో కనిపించే ఈ పక్షి చూడటానికి అందంగా లేకపోయినా కూడా ఇది ఆహారం కోసం వేటాడే విధానాన్ని చూస్తే ఎవరైనా ఈ పక్షికి ఫ్యాన్ అయిపోతారు. ఇది ఏదైనా చేపని ఆహారంగా తినాలనుకుంటే ఈ నీళ్ళలోకి దిగి దాని రెక్కల్ని ఒక గొడుగులాగా తయారు చేసి ఆ నీడలోకి వచ్చిన చేపల్ని వెంటనే చంపి తినేస్తుంది. ఈ పద్ధతిని క్యానోపీ ఫీడింగ్ లేదా అంబ్రెల్లా డాన్స్ అని పిలుస్తుంటారు. ఈ పక్షి ఇలా దాని రెక్కలతో నీడని క్రియేట్ చేయటం వల్ల ఆ నీళ్ళల్లో ఉండే చేపల్ని ఈ పక్షి చాలా ఈజీగా చూడగలుగుతుంది. అలానే వెంటనే చంపగలుగుతుంది. ఈ తీవ్రమైన ఎండలో తిరిగే చిన్న చేపలు ఈ పక్షి రెక్కల కింద ఉన్న చీకటి నీడను చూసి ఇదేదో సురక్షితమైన ప్రదేశం అనుకుని ఆ నీడలోకి వస్తుంటాయి. అలా వచ్చిన చేపలను కూడా ఇది వెంటనే దాని పొడవాటి ముక్కుతో పొడిచి చంపి తినేస్తుంది. ఇది ఇలా కేవలం చేపలనే కాదు, ఇన్సెక్ట్స్ ని, కప్పల్ని, రొయ్యల్ని, చివరికి పీతలను కూడా చంపి తింటుంది. ఈ వింతైన అద్భుతమైన పక్షి మనకి ఎక్కువగా ఆఫ్రికా మరియు మడగాస్కర్ ఐలాండ్ లో ఉన్న నదులు మరియు చెరువుల దగ్గర ఎక్కువగా బ్రతుకుతుంటాయి. ఇది చంపే విధానం ఇంత టెక్నిక్ గా ఉన్నా కూడా ఈ పక్షిని చంపి తినటానికి కూడా కొంతమంది శత్రువులు ఉన్నారు. మొసళ్ళు, చిరుతపుళ్ళు, అడవి పిల్లులు, డేగలు మరియు గ్రద్దలు, ఇంకా పెద్ద పాములు కూడా వీటిని చంపి తినేస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.